అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు గణేష్ నిమజ్జనానికి సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా వాహనాలను లేదంటే సౌండ్స్, డీజే కావచ్చు, లైటింగ్స్ కావచ్చు. ఇప్పుడు ఈరోజు సాయంకాలం 3 నుంచి 4 గంటల మధ్య ప్రారంభమయ్యే నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిర్వాహకులు ఉన్నారు. ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీ వినాయకుడి ప్రత్యేకత ఏంటి? 43వ సంవత్సరపు వేడుకలలో చిట్ట చివరి రోజు ఈరోజు స్వామివారి సన్నిధిలో లలితా సహస్రనామ పారాయణ మహిళలచే నిర్వహించబడింది. తర్వాత మహామంగళహారతి 12 గంటలకు నిర్వహించబడి సాయంత్రం 4 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గంట సేపు 5 గంటలకి జిల్లా ఎస్పీ గారు ఓం పతాక ఆవిష్కరణ గావించి స్వామివారి రథానికి ఒక టంకాయ కొట్టి ఊరేగింపును ప్రారంభ సూచకంగా ఒక టంకాయ కొట్టి ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాన వక్త ఈనాటి కార్యక్రమానికి విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర విద్యాభారతి కార్యదర్శి శ్రీ అయాచితుల లక్ష్మణరావు గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు. వారు ప్రధాన వక్తగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి లడ్డు ప్రసాదం వేలం కార్యక్రమం నిర్వహించబడుతుంది. లడ్డు ప్రసాదం వేలం తర్వాత ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇది 43వ సంవత్సరం. వేలాదిగా హిందూ బంధువులు, భరతమాత ముద్దు బిడ్డలందరూ ఈ యొక్క సామూహిక ఊరేగింపులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని శ్రీ గణేష్ ఉత్సవ సమితి సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నది. సార్, ఇప్పుడు 43 సంవత్సరాలుగా మీరు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం, ఈ సంవత్సరం సెట్టింగ్ ఏంటి? ఈ సంవత్సరం ప్రవేశ ద్వారము ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం గోపురం నమూనాలో 60 అడుగుల ఎత్తు నిర్మించడం విశేషము. తర్వాత ప్రవేశ ద్వారం తర్వాత లోపల దైవభక్తి మాత్రమే కాదు, దేశభక్తి కూడా అవసరము అనే భావన నిర్మాణం చేయడానికోసరంగా మన భారతీయ మహాపురుషుల యొక్క జాతీయ మహాపురుషుల యొక్క చిత్రమాలిక ఏర్పాటు చేసి వారు సాధించిన విజయాల గురించి కూడా విశదీకరించడం జరిగింది. ఈ విధంగా రాబోయే తరం వారికి మన జాతీయ మహాపురుషులు సాధించిన విజయాలు, వారు ఎవరు అనే విషయాలు కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశాం. దైవభక్తి మాత్రమే కాదు, దేశభక్తి కూడా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే బాలగంగాధర్ తిలక్ గారు 1892లో ఈ ఉత్సవాలు ప్రారంభం చేశారు. అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా మేము ఈ ఉత్సవాలు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఎన్ని గంటలకు ఈ నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది? ఎంతసేపు పడుతుంది మీ వినాయకుడు నిమజ్జన కార్యక్రమం పూర్తి సమయం? గత 10 సంవత్సరాలుగా మట్టి విగ్రహానికి 2 అడుగుల మట్టి విగ్రహానికి పూజ చేస్తున్నాం. అదే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం. బాంబే నుంచి పెద్ద విగ్రహం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం తెప్పించాం. స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తాం. అయితే దాన్ని నిమజ్జనం చెయ్యం. దాన్ని ఒక దేవాలయంలో ఉంచుతాం. ఎక్కడో ఒక దేవాలయంలో మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజ చేసి మట్టి విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని మేము గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అదే పద్ధతిలోనే ఈరోజు ఊరేగింపు కార్యక్రమం సప్తగిరి సర్కిలు, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిలు, తర్వాత ఎన్టీఆర్ సర్కిలు, టవర్ క్లాక్, సుభాష్ రోడ్డు, గాంధీ బజార్ మీదుగా తాడిపత్రి బస్టాండ్ వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి విగ్రహాన్ని చెరువు కట్టలో మేము తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం. కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. మిగతా ఉత్సవ విగ్రహాలన్నీ 5వ రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు, బళ్ళారి రోడ్లో ఉన్న విగ్రహాలన్నీ ఫ్లైఓవర్ మీదుగా టవర్ క్లాక్ మీదుగా ఇక్కడికి వచ్చి సప్తగిరి సర్కిల్, రాజు రోడ్డు మీదుగా వెళ్ళి మళ్ళీ టవర్ క్లాక్ మీదుగా వెళ్ళి రాచానపల్లి, తర్వాత పంపనూరు, ఈ 2 దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనానికి. ఆ వైపు నుంచి వెళ్తాయి. నగరంలో దాదాపుగా ఎన్ని విగ్రహాలు ఉండి ఉండొచ్చు? ఈరోజు ఎంత సమయం పట్టే అవకాశం ఉండదు? తెల్లవారే సమయం వరకు పడుతుంది. విగ్రహాలు దాదాపు
800 విగ్రహాలు ఉన్నాయి. అయితే ఒక 140 విగ్రహాలు 3వ రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహించినారు. ఇక మిగతా అన్ని విగ్రహాలు 5 అడుగులు పైన ఉన్న విగ్రహాలే చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కళ్యాణదుర్గం రోడ్లో పంపనూరు తర్వాత ఉన్న కెనాల్లో అక్కడ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అక్కడ అన్ని విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ తెల్లవారు వరకు ఇంచుమించుగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉండొచ్చు అని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే చూడొచ్చు సెట్టింగ్. ఎందుకంటే గతం 43 సంవత్సరాలుగా ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగులను ఏర్పాటు చేసేటటువంటి ఈ ఆనవాయితీ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి అయితే మాత్రం ఈరోజు ఇక్కడ అధునాతనమైనటువంటి సెట్టింగ్ను మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమాత్రం కొదవలేకోకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్తూనే సాయంకాలం చూడవచ్చు మనం. సాయంకాలం నిమజ్జన కార్యక్రమానికి కూడా ఏదైతే ఉందో రథాన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిర్వాహకులకు అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయంకాలం సప్తగిరి సర్కిల్ నుంచి మొదలయ్యేటటువంటి ఈ వినాయకుడి ఊరేగింపు కార్యక్రమానికి ఇప్పుడైతే వర్కర్స్ కూడా చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు భక్తి శ్రద్ధలతో వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రథాన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. సాయంత్రం ఈ మొదలయ్యేటటువంటి దాదాపు 3-4 గంటలకి మొదలయ్యేటటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం దాదాపు నగరంలో 750 విగ్రహాల వరకు ఉండి ఉండొచ్చు. 3వ రోజు ఒక 150 విగ్రహాలు ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం చేసి ఉన్నారు. ఇక మిగతావన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అవుతాయి. కొన్ని చోట్ల 3 చోట్ల నిమజ్జనానికి ఈ ప్రభుత్వ పరంగా కూడా ఏర్పాట్లు చేశారని ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి జన సందోహం కూడా భారీ స్థాయిలో కూడా వస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమం దాదాపు తెల్లవారుజామున వరకు ఎందుకంటే 500కు పైగా ఈ విగ్రహాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాదాపు తెల్లవారుజామున వరకు పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ నిమజ్జనం చేసే సమయంలో కూడా చిన్నపిల్లల్ని సైతం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ ఇప్పటికే తగు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం. ర్యాలీలో కూడా ఎవరు గొడవలు పడకుండా ముఖ్యంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సోదర భావంతో అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పకడ్బందీ చర్యలను చేపట్టామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేసరికి ఎటువంటి ఇబ్బందులు జరగాలని చెప్పేసి ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.